హలో ఆల్, వెల్కమ్ టు టాప్ ట్రెండ్స్. హనుమాన్ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారా? అవసరం లేదు, వెంటనే టికెట్స్ బుక్ చేసుకొని చూసేయండి. మూవీ ఈజ్ వర్త్ వాచబుల్. అండ్ ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది భయ్య, ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్స్ చాలా అరుదుగా ఉంటారు భయ్య. ఏం తీశాడు అసలు. రీసెంట్గా ఇంటర్వ్యూలో తను ఒక మాట అన్నాడు, నేను సక్సెస్ అవ్వడం అంటే రాజమౌళి రేంజ్కి వెళ్ళినప్పుడే సక్సెస్ అయ్యా అనుకుంటా అని. అండ్ కట్ చేస్తే ఈ మూవీ చూసాక హీ రియల్లీ డిజర్వ్ ఇట్ భయ్య. మూవీలో ప్రతి షాట్కి గూస్ బంప్స్ అండ్ ఆ క్లైమాక్స్ అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. వావ్, లో బడ్జెట్లో ఇలాంటి మూవీస్ తీయాలంటే గట్స్ ఉండాలి. అండ్ ప్రశాంత్ వర్మ కెన్ డూ దిస్. రవితేజ మంకీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. నాకు ఆ పోర్షన్స్ చాలా క్యూట్గా అనిపించాయి. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ క్యారెక్టర్, తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ డిడ్ వెరీ వెల్. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఫన్ బాగా జనరేట్ చేశారు. అండ్ ద మెయిన్ క్యారెక్టర్ సముద్రకని గారు, ఆయనకి సెకండ్ హాఫ్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ హనుమాన్ గురించి చెప్తున్నప్పుడు బాడీలో వైబ్రేషన్స్ ఆగలేదు భయ్య. బ్యాక్గ్రౌండ్ కూడా పీక్స్లో ఉంది. విఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్ విజువల్స్తో ఫెంటాస్టిక్గా వాడుకున్నారు. ప్రశాంత్ వర్మ విఎఫ్ఎక్స్ కోసం ఆర్ఆర్ఆర్ విఎఫ్ఎక్స్ టీమ్తో పనిచేశా అని చెప్పారు. అండ్ మూవీ కూడా ఆ రేంజ్లోనే ఉంది. పార్ట్ 2 కూడా ఉంది భయ్య, దానికోసం మంచి ఎండింగ్ ఇచ్చుకున్నారు. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అసలు. ఈ మూవీకి మేము ఇస్తున్న రేటింగ్ 4/5. 2024లో ఇదే ఫస్ట్ అండ్ బెస్ట్ మూవీ. తేజ కెరియర్లోనే ద బెస్ట్ మూవీగా నిలిచిపోద్ది.